హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అప్లై చేసుకున్న వాళ్ళకే రైతు భరోసా అమౌంట్ అనేది సంక్రాంతి రోజు మీ ఖాతాలోకి పడుతుంది. అప్లై చేసుకోవడానికి 3 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. రైతు భరోసాకు నో కండిషన్స్. సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం. మంత్రివర్గ ఉపసంఘంలో సూత్రప్రాయ నిర్ణయం. 4న జరిగే కేబినెట్ భేటీలో అధికారిక డెసిజన్. 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ. పథకంపై విస్తృత ప్రచారం చేయాలనే నిర్ణయం. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ. సో ఈరోజు 3 తారీఖు అంటే రేపు వచ్చేసి మీటింగ్ జరిగి ఫైనల్ చేసేస్తారు. మీరు రైతు భరోసాకి 5, 6, 7 తేదీలలో మీ ఊర్లో జరిగే గ్రామ సభలకు వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ 3 రోజులు మాత్రమే సమయం. 5 తారీఖు, 6 తారీఖు, 7 తారీఖు ఈ 3 రోజులలో అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతి నుంచి మీ ఖాతాలలో అనేది డబ్బులు జమ చేయబడతాయి. ఇక్కడ రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్స్, 3 గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. సీలింగ్ పై 4న కేబినెట్ భేటీలో ఫైనల్. అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది అయితే రేపు ఫైనల్ చేస్తారు. బట్ మీరు మాత్రం అప్లై చేసుకోవాల్సిన డేట్స్ 5, 6, 7. అయితే ఫస్ట్ కేటగిరీ ఏంది? 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలు ఏదో ఒకదానికి సీలింగ్ పెట్టారు. ఉదాహరణ 7 ఎకరాలకు సీలింగ్ పెట్టే అంతకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్టంగా 7 ఎకరాలకే రైతు భరోసా పెట్టుబడి సాయం వస్తుంది. అంటే 7 ఎకరాల వరకు ఇవ్వాలన్నా 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఒకవేళ అసలు ఎకరాల పరిమితే పెట్టకపోతే మొత్తం 7, ఒకవేళ 5 ఎకరాలు కనుక లిమిట్ పెడితే 62 లక్షల రైతులు ఉన్నారు. 7 ఎకరాలు పెడితే 66 లక్షల రైతులు ఉన్నారు. 10 ఎకరాల లిమిట్ పెడితే 68 లక్షల ఉన్నారు. ఇంకేం లిమిట్ లేకపోతే 69 లక్షలు ఉన్నారు. సో ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది 4 తారీఖు నాడు డిసైడ్ చేస్తారు. బట్ మీరు అప్లై చేసుకోవాల్సింది మాత్రం 5 తారీఖు నుంచి. నెక్స్ట్ వచ్చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు రైతు భరోసా ఇవ్వకూడదని కమిటీ ప్రతిపాదించింది. వీళ్ళకైతే రైతు భరోసా రాదు. ఇవి రైతు భరోసా గురించి అప్డేటు. మీరు 5 తారీఖు నుంచి అప్లై చేసుకోండి. సంక్రాంతి నాడు అమౌంట్ పడుతుంది. ఎన్ని ఎకరాలకు అనేది రేపు ఫైనలైజ్ చేస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.